గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం గంగణపతే నమః సరస్వతీ నమః దుర్గాయ నమః ఓం నమః శివాయ శివాయ గురువే నమః క్రీం క్రీం మహాకాళికాయ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పార్వతి గురునా శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, గ్రహచారరీత్యా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా పరిష్కారం ఆచరించాలి. జూన్ నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పుగా ఈ యొక్క మిథున రాశి నుంచి ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశికి ప్రవేశం చేస్తున్నారు. గజకేసరి యోగంలో అంతా కూడా ప్రవేశం చేస్తున్నారు. బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా గజకేసరి యోగం అనేది దివ్యమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. పుష్కర కాలానికి ఒకసారి 12 సంవత్సరాలకు ఒకసారి అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత బలంగా మారడానికి జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా జాతకరీత్యా బృహస్పతి యోగకరంగా ఉండి పంచమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక శీఘ్ర శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిథున రాశిలో అంతా కూడా బుధాదిత్య యోగంలో శుక్రుడు, బుధుడు మరియు సూర్య భగవానుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగ కారణంగా మారడం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నారు. ప్రధానంగా జీవితంలో మార్పు రావడానికి ఊహించే సంఘటనల వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా దైవయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కానీ జాతకరీత్యా ఉన్న లగ్న చక్రవశాత్తు మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దివ్యమైన జీవితాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జీవితంలో మార్పులు, ప్రధానంగా ఉద్యోగుల్లో ప్రమోషన్ రావడం కానీ, రాజయోగం సిద్ధించడం కానీ, విపరీత రాజయోగ ప్రాప్తి ఈ యొక్క బృహస్పతి ఈ యొక్క మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది అఖండమైన రాజయోగాన్ని ఇస్తుంది అన్నమాట. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, వ్యాపారంలో స్థిరత్వం పెంచడం కానీ, వ్యాపారంలో అనుకోని సంఘటనల వల్ల నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నేను చెప్పిన ప్రకారం అంతా కూడా ఆచరించండి. తద్వారా అష్టేశ్వరి యోగా ప్రాప్తించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగానికి అంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం, గోమాత సేవ చేయడం వల్ల అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీ జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతి సిద్ధాంతాలు చూపించుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకరీత్యా దోషాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. గోచారీత్యా జూన్ 2వ తారీఖు నుంచి విశేషంగా బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, బుధాదిత్య యోగంలో అంతా కూడా మిథున రాశిలో సూర్య భగవానుడు సంచారం చేయడం వల్ల, శుక్రుడు, బుధుడు, సూర్య భగవానుడు సంచారం వల్ల, శనీశ్వరుడు రేవతి నక్షత్రంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలు ఏ రాశి వాళ్ళకి వస్తారు, అదృష్ట యోగాలు ఏ రాశి వాళ్ళకి సిద్ధిస్తున్నాయి, రాజయోగ ప్రాప్తి ఏ రాశి వాళ్ళకంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీ చెప్పిన పరిష్కారం ఆచరిస్తే కనుక దివ్యమైన యోగాన్ని చూస్తారు. అదృష్ట యోగ ప్రాప్తి, వివాహ యోగము, స్థిరాస్తి లాభాలు, గృహయోగ ప్రాప్తి, అఖండమైన ఐశ్వర్యము, అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వారికి అంతా కూడా జూనియర్ మాస ఫలితాలు భాగంగా ఎటువంటి గ్రహచారీత్యా గోచారీత్యా పరిష్కారం ఆచరించాలి తప్పకుండా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మీనరాశి జాతకులకి జూనియర్ మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనిపిస్తుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా జూనియర్ మాసం అంతా కూడా చూసుకుంటే
శనీశ్వరుడు రేవతి నక్షత్రంలో మార్పు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ఏనాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. మీకంతా కూడా శరీరం అంతా కూడా అలసట చేస్తుండడం, రోగకారకత్వాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా శిరోభారం ఎక్కువగా ఉండడం, ప్రధానంగా మీకు ఫీవర్ ఎక్కువగా రావడం, జ్వరం విషజ్వరాల నుంచి రావడం జరుగుతుంది. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించి కూడా ఔషధ సేవనం చేయడం, పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం, భస్మాభిషేకం చేయించడం వల్ల, రుద్రాభిషేకం చేయించడం వల్ల సకల రోగవాదాల నుంచి నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయత్నించి కూడా దత్తాత్రేయ కవచాన్ని కారణం చేయండి. ప్రధానమైన పంచమస్త బృహస్పతి యోగం అంతా కూడా వివాహాది శుభకార్యం నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. పంచమస్థానంలో బృహస్పతి అధిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల సంతాన యోగం సిద్ధించడం కానీ, వివాహాది శుభకార్యం నెరవేరడం కానీ, సంతానానికి అభివృద్ధి జరగడం కానీ, సంతానం అంతా కూడా మీకు మీ పుత్రులు కానీ కుమార్తె కానీ మీకంతా కూడా మీ సంతానం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, ఉద్యోగాలు సంపాదించడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా కూడా దత్తాత్రేయ కవచాన్ని కరణం చేసుకుని దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. శత్రు బాధల నుంచి బయటపడడానికి బగలాముఖి శాంతి ఉమాధికారికి ఆచరించడం, రాధశ్యామల యజ్ఞాధికర్తలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో కావచ్చు, మీరు దుర్గామాత దేవాలయంలో కావచ్చు, ప్రయత్నించడం కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించండి. దేవీ కట్రమాల స్తోత్రాన్ని పఠనం చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి ప్రయత్నించడం కూడా తమలపాక పూజ ఆచరించండి. నాగవళి దళాచ పూజ అంటారు. దీన్నంతా కూడా సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మంగళవారం పూట, గురువారం పూట, ఆదివారం పూట, శుక్రవారం పూట, శనివారం పూట ప్రతినిత్యం కూడా ఈ వారంలో మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారికి మన్యసూక్త పారాయణం చేసి సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, నాగవళి దళాచ పూజ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది. విపరీత ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షం ఇచ్చినంతా కూడా మీకు మీ రాశి మీద అంతా కూడా అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. అదృష్ట యోగం సిద్ధించబోతుంది. లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా వేదాలక్షణమూర్తి స్వామివారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఈ యొక్క పసుపుతోటి గంధోదకంతో అభిషేకం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. జాతకరీత్యాల దోషాలకంతా కూడా పరిష్కారం కోసం మా యొక్క ఫోన్ నెంబర్ అంతా కూడా సంప్రదించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యాల దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉంటాం. తద్వారా మీకంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు దత్తానాడి ప్రకారంగా మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వేదిక జ్యోతిష ప్రకారంగా అంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున తగు పరిష్కారం అంతా కూడా పొందుతారు. మీకంతా కూడా విపరీత ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి మాసం నుంచి మీకంతా కూడా ప్రారంభం అవుతుంది. కావున అదృశ్య యోగం కోసం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. గోచారిత్యంలో గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి అత్యంత అనుకూలంగా పెరగడానికి మీరు చెప్పిన పరిష్కారం ఆచరించడం వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తారు. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం అత్యంత శుభమైన ఫలితాలను మీకంతా కూడా పొందుతారు. రావి చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవునేతో దీపారాధన చేసి మహాలక్ష్మీదేవి అష్టకాన్ని కానీ అష్టోత్తర నామాన్ని కానీ ఆచరించి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి పూజ చేసుకొని బెల్లాన్ని చీమలకి ఆహారంగా పెట్టడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడం, మీకంతా కూడా మంచి సంబంధం రావడం, కళ్యాణ యోగం సిద్ధించడానికి శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య బృహస్పతి మార్పు వల్ల, అధిచారంలో బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ నెల మాస ఫలితాల్లో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభమైన పరిణామాలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా విపరీత రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి 5 రాశుల వాళ్ళకి విపరీతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకంతా కూడా అత్యంత శుభమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. మరియు మకర రాశి జాతకులకంతా కూడా సప్తమ స్థానంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా రాశి జాతకులు కూడా విపరీత రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులు కూడా వ్యాపార స్థలంలో అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మరియు మీన రాశి జాతకులకి పంచమస్థ బృహస్పతి యోగం, వివాహాది శుభకార్యం నెరవేరడం, సంతాన యోగం సిద్ధించడం, విపరీత ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు కూడా అత్యంత శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. కావున విశేషమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకంతా కూడా బృహస్పతి మార్పు వల్ల విపరీత ధన ప్రాప్తి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, మన్యసూక్త పారాయణం చేయించడం, మరియు వేద దక్షిణామూర్తి మూలమంత్ర రహితంగా యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శనగలు నివేదన చేయడం వల్ల విపరీత ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి.
ఏందాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంతో పీడిస్తున్నారు. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. ఈ దోష నివారణార్థం శని భగవానుడి ప్రీతి కనుక తైలాభిషేకం చేయడం, కిలలో దానం చేసుకోవడం, శనగలో దానం చేసుకోవడం వల్ల శనిగ్రహ దోష నివారణ అవుతుంది. బృహస్పతి అనుకూలత పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా మీరంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంటారు కానీ శని భగవానుడు తైలాభిషేకం చేయడం, కిలలో దానం చేసుకోవడం వల్ల, కూష్మాణ దానం చేయడం వల్ల, బృహస్పతికి శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవాను ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల విపరీత ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున మీరంతా కూడా శనిగ్రహ దోష నివారణ తైలాభిషేకం చేయడం, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోవడం వల్ల, తిలలో దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనిగల దానం చేసుకోవాలి. శుక్ర గ్రహానికి ప్రీతికరంగా, బుధ భగవాన్ ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేయాలి. ఈ యొక్క పెసర్లంతా కూడా బుధ భగవాన్ ప్రీతికరంగా దానం చేయడం, పురుష సూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా సింహరాశి జాతకులంతా కూడా అష్టమ స్థాన శని దోషం అనేది ఉంది. తద్దోష నివారణార్థం శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలో దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవాన్ ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం వల్ల ధనయోగ కార్యక్రమం అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందులు దానం చేసుకోవడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం, దానిమ్మ పళ్ళను దానం చేయడం వల్ల గ్రహ అనుకూలత పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కాబట్టి అష్టమ స్థాన శని దోషం పోవడానికి మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే చతుర్దశ శని దోషం, అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. దశమ స్థానంలో నుంచి అంటే దశమ వీక్షణ అంతా కూడా రాశిని చూస్తున్నారు శని భగవానుడు అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే తద్దోష నివారణార్థం మేధ దక్షిణమూర్తి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ధనయోగ కారణం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, కిలలో దానం చేసుకోవడం వల్ల, బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బుధ భగవాన్ ప్రీతికరంగా పెసర్లో దానం చేసుకోవడం వల్ల రాజకీయంగా అనుకూలత పెరుగుతుంది. ధనయోగ కారణం పెరుగుతుంది. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది కాబట్టి జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం ప్రత్యేకం కూడా శాంతి పూజలు ఆచరించడం, నవగ్రహాలకు అభిషేకం చేయడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు ప్రదోష కాలంలో ఆచరించడం వల్ల, ఈ యొక్క గోమాత సేవ చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక పరిష్కారం ఆచరిస్తాం మేమంతా కూడా. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరంతా కూడా షేర్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయ నమః.